మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా ఈపీఎస్ 95 పెన్షన్లు అందరూ దేశంలో ఏ ప్రాంతం నుండి అయినా మరియు ఏ బ్యాంకు నుంచి అయినా ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ తీసుకునే సదుపాయాన్ని జనవరి నెల 2025 నుండి ప్రారంభించారు. అదేవిధంగా ఉద్యోగులు వారి పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను డైరెక్ట్గా ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా జూన్ 2025 నుండి అమల్లోకి తీసుకురాబోతున్నారు. అదేవిధంగా 3.0లో భాగంగా ఇప్పుడు ఈపీఎఫ్ఓ సరికొత్తగా పెన్షనర్లు మరియు ఉద్యోగులు వారి ఈపీఎఫ్ అకౌంట్లోని వారి వ్యక్తిగత డీటెయిల్స్ను వారే సొంతంగా ఆన్లైన్ ద్వారా మార్పులు చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఉద్యోగులు వారి ఈపీఎఫ్ అకౌంట్ను పాత కంపెనీ నుండి కొత్తగా మారిన కంపెనీకి ఆన్లైన్ ద్వారా స్వయంగా ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. ఈ పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈపీఎఫ్ఓ మీ ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల్లో మార్పులు మీరే చేసుకోవచ్చు. ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సభ్యులు ఇక మీదట తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో తమదరి తామే మార్చుకోవచ్చు. ఖాతా బదిలీ కూడా యాజమాన్యం ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే. ఈ కేవైసీ ఆధార్తో అనుసంధానం పూర్తయిన సభ్యులకై వర్తింపు. ఉద్యోగులు భవిష్యత్తు నిధి సంస్థ సభ్యులు ఇక మీదట తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో తమంతట తామే మార్చుకోవచ్చు. యజమాని ధృవీకరణ కానీ ఈపీఎఫ్ఓ వారి ఆమోదం కానీ అవసరం లేదు. అంతేకాదు యజమాని ప్రమేయం లేకుండానే ఈపీఎఫ్ ఖాతా బదిలీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓలో కొత్త సేవలు శనివారం నుండి అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర కార్మిక శాఖ ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లి తండ్రి పేరు, భార్య భర్త పేరు, ఈపీఎఫ్లో చేరిన తేదీ, వైదొలిగే తేదీ వంటి వ్యక్తిగత వివరాలు నమోదు దొర్లే తప్పులను ఇక మీదట సభ్యులే స్వయంగా సరిదిద్దుకోవచ్చు అన్నారు. అయితే ఆధార్ నెంబర్తో అనుసంధానిస్తూ 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ జారీ అయిన సభ్యులకి ఇది వర్తిస్తుందని చెప్పారు. ఆ తేదీ కంటే ముందు యూఎన్ఏ జారీ అయిన సభ్యులు వ్యక్తిగత వివరాల్లో సవరణలు వారు పనిచేసే కంపెనీలే చేపట్టాలని ఉంటుందన్నారు. ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండానే ఈ మార్పులు జరుపుకోవచ్చని తెలిపారు. ఆధార్తో అనుసంధానించని ఖాతాల విషయంలో మాత్రం ఈ వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం సంబంధిత ధృవీకరణ పత్రాలను యజమానికి అందజేస్తే వాటిని యజమాని పరిశీలించి ఈపీఎఫ్ఓకు పంపించవలసి ఉంటుందని, ఈపీఎఫ్ఓ ఆమోదం తర్వాత మార్పులు నమోదవుతాయని మాండవియా వెల్లడించారు. ఈపీఎఫ్ఓ ఖాతా బదిలీ అంశంపై స్పందిస్తూ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఈపీఎఫ్ఓ ఖాతాదారులు యజమాని ప్రమేయం లేకుండానే ఆధార్ ఓటీపీతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం కానీ ఖాతా బదిలీ కోసం కానీ ఇప్పటికే యజమాని దరఖాస్తు చేసుకున్న వారు దాన్ని ఉపసరించుకొని ఆన్లైన్లో తామే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈపీఎఫ్ఓ 3.0
ఉద్యోగుల కోసం సరళమైన కొత్త విధానం కోసం ప్రభుత్వం చర్యలు. హైలైట్స్. పీఎఫ్ అకౌంట్ క్లెయిమ్స్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న పాత విధానానికి స్వస్తి. ప్రస్తుతం కొనసాగుతున్న పీఎఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ పద్ధతి విధానం పూర్తిగా మారిపోతుంది. వేగవంతమైన విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడానికి నాంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్ కోసం కొత్త విధానం తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. పీఎఫ్ అకౌంట్ క్లెయిమ్స్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న పాత విధానాన్ని స్వస్తి పలికి కొత్త మరియు వేగవంతమైన విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి నాంది పలికింది. ప్రస్తుతం కొనసాగుతున్న జాబ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ పద్ధతి విధానం పూర్తిగా మారిపోతుంది. ఈపీఎఫ్ఓ 3.0 ఏమిటి ఈ కొత్త విధానం? ఒక ఉద్యోగి ఒక జాబ్ నుంచి మరో జాబ్కు మారినప్పుడు మానేసిన కంపెనీ మరియు జాయిన్ అయిన కొత్త కంపెనీ మధ్య పీఎఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ కోసం ఆమోదం పొందవలసి వచ్చేది. అయితే ఈ విధానాన్ని స్వస్తి పలికి ఈ పనులన్నీ నేరుగా మరియు చాలా సజావుగా కొనసాగే కొత్త ఆర్డినెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ దాదాపుగా అన్ని పీఎఫ్ ట్రాన్స్ఫర్లను కూడా ఇరు వర్గాలు యాజమాన్యం ప్రమేయం లేకుండానే సజావుగా ట్రాన్స్ఫర్ చేసేది. ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పద్ధతిలో దాదాపుగా 1.30 కోట్లు ట్రాన్స్ఫర్ క్లెయిమ్లు అందాయి. వాటిలో దాదాపు 45 లక్షలు ఆటో జనరేటెడ్ క్లెయిమ్స్ మరియు టోటల్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ 34.5% ఉన్నాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. అయితే ప్రతిపాదనలో ఉన్న సవరించిన కొత్త విధానం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ క్లెయిమ్లు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నేరుగా పరిష్కరిస్తుంది మరియు నిర్వహిస్తుంది. ఫలితంగా ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు అందే సేవలు వేగవంతం అవుతాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది. కొత్త తరం టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు అనుకూలతకు తోడ్పడే కొత్త మరియు సౌకర్యవంతమైన విధానాలు ప్రవేశపెడుతూ వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా సురక్షిత సేవలు అందించాలన్నదే ఈపీఎఫ్ఓ యొక్క లక్ష్యం ఈ సందర్భంగా తెలియజేసింది. ఈపీఎఫ్ 3.0లో భాగంగా ఇంకా కొన్ని సంస్కరణలను ఉద్యోగులకు, పెన్షనర్లకు సౌకర్యవంతమైన సదుపాయాల కోసం 2025లోనే తీసుకురాబోతున్నామని ప్రభుత్వం తరపున కార్మిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. Let us hope for the best. వారి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.